వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఇక్కడ మనం చూస్తున్నాం స్క్రీన్ మీద పెద్ది ప్లేస్లో ఉస్తాద్ అని చెప్పేసి. సో ఒక క్వశ్చన్ మార్క్, అంటే ఏంటి పెద్ది ప్లేస్లో ఉస్తాద్ ఏంటి అని చెప్పేసి ఎవరికైనా సందేహాలు రాక మనం పెద్ది అనేటువంటి సినిమా ఇప్పుడు రామ్ చరణ్ చాలా ఆయన భుజాల మీద చాలా బరువు ఒకటి మోస్తూ ఉన్నాడు. ఏదైతే గేమ్ చేంజర్ అనేటువంటి సినిమాతోటి గత సంవత్సరం ఆయన కెరీర్లోని బిగ్గెస్ట్ డిజాస్టర్స్లో ఒకటిగా నమోదైందో ఆ గేమ్ చేంజర్. ఆ చేదు జ్ఞాపకం నుంచి, అనుభవం నుంచి బయటపడి ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ఇవ్వాల్సినటువంటి అగత్యం ఇప్పుడు ఆయన ముందు ఏర్పడింది. సో ఆ సినిమాని మార్చి 27వ తేదీ విడుదల చేయాలని చెప్పేసి ఇప్పటికే ఆల్రెడీ ప్రకటనలు వచ్చేసాయి. దాని రిలీజ్ డేట్ వచ్చింది. కానీ తాజా సమాచారం ప్రకారం పెద్ది ఆ రోజు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి అని చెప్పేసి ఒక బలంగా వినిపిస్తూ ఉంది. బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తున్నటువంటి ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్. ఒక రూరల్ బ్యాక్డ్రాప్లో స్పోర్ట్స్ డ్రామాగా, అది కూడా క్రికెట్ నేపథ్యంలో. గ్రామాల్లో ఒకప్పుడు క్రికెట్ అనేది ఎట్లా ఆడేవాళ్ళు ఏంటి అనేది చాలామందికి అనుభవం అయ్యే ఉంటుంది. సో అలాంటి ఒక బ్యాక్డ్రాప్ తోటి ఇప్పుడు పెద్ది అనేటువంటి సినిమా తయారవుతూ ఉంది. సో ఇప్పటికే ఆ సినిమాలో రామ్ చరణ్ లుక్ కానివ్వండి, వచ్చినటువంటి ఒక గ్లిమ్స్ కానివ్వండి, అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక చిక్కిరి చిక్కిరి సాంగ్ ఏదైతే ఉందో, ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసినటువంటి ట్యూన్స్లో వచ్చినటువంటి ఆ సాంగ్ ఇప్పటికే రికార్డు బ్రేకింగ్ వ్యూస్ని సాధించేసి సూపర్ డూపర్ హిట్ కొట్టింది. ఎన్నో రీల్స్, వందల వేల రీల్స్ ఆ పాటతోటి ఆల్రెడీ చలామణిలోకి వచ్చేసాయి. అంతగా ఆ పాట పాపులర్ అయింది. మరి మార్చి 27వ తేదీ ఆ సినిమా వచ్చే అవకాశాలు తక్కువ. ఎందుకంటే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతలో, అంటే ఈలోగా ఈ అవకాశాలు కనిపించట్లేదు. అందువల్ల సో మరొక కనీసం ఒక నెల అయినా సరే దానికి టైం కావాలి అని చెప్పేసి ఒక ప్రచారం ఇప్పుడు వచ్చింది. మరి ఒకవేళ గనక మార్చి 27 కనుక పెద్ది గనక రాకపోతే, మరి అదే ప్లేస్లో రావడానికి మెగా కాంపౌండ్గా చెందినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ రెడీగా ఉంది అని కూడా ఇప్పుడు ఒక ప్రచారం జరుగుతూ ఉంది. మరి ఉస్తాద్ భగత్ సింగ్ ఓజీ తర్వాత పవన్ కళ్యాణ్, సో ఆయన ఆ సినిమా తర్వాత ఆయనకు వచ్చినటువంటి ఆ క్రేజ్ ఎలాంటిదో మనం చూస్తూ ఉన్నాం. అభిమానులు ఎలాంటి సినిమా కావాలో అలాంటి సినిమాని ఓజీలో చూశారు. 2026లో అత్యధిక వసూళ్లు సాధించినటువంటి తెలుగు సినిమాగా అది నిలిచింది. మరి దాని తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి సహజంగానే ఉస్తాద్ భగత్ సింగ్ పై అంచనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. పైగా ఆ సినిమా డైరెక్టరు హరీష్ శంకర్. గతంలో ఆ ఇద్దరు కాంబినేషన్లో వచ్చినటువంటి గబ్బర్ సింగ్ అనేది ఎంత సూపర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. కాబట్టి ఆ కాంబినేషన్లో వస్తున్న సినిమా కాబట్టి సహజంగానే అంచనాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఆ సినిమాని మార్చి 27వ తేదీ రిలీజ్ చేసే ఉద్దేశంలో ఇప్పుడు మేకర్స్ ఉన్నారు అని చెప్పేసి ఒక మాట వినిపిస్తోంది. ఇప్పటికే ఆ సినిమా సంబంధించినటువంటి షూటింగ్ మొత్తం పూర్తయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మార్చి మొదట్లోనే, అంటే ఫస్ట్ 2 వీక్స్ లోపలే మొత్తం దానికి సంబంధించినటువంటి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా అయిపోతుంది అని చెప్పేసి తెలుస్తూ ఉంది. పరిస్థితులు కనుక అనుకూలంగా ఉంటే ఏదైతే పెద్ది రావాలనుకుందో మార్చి 27న, సో అదే రోజు ఈ సినిమా, ఎందుకంటే మార్చి 27 అనేది రామ్ చరణ్ పుట్టినరోజు కాబట్టి ఆ రోజు పవన్ కళ్యాణ్ సినిమా వచ్చినా అది మెగా ఫ్యాన్స్కి ఒక ట్రీట్ అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఒకవేళ పెద్ది అప్పుడు మిస్ అయితే కనుక మరి ఎప్పుడు రావచ్చు అంటే అది మే 1న అప్పటికి విడుదలయ్యే అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి కూడా ఒక కథనం వినిపిస్తుంది, ఒక వాదన వినిపిస్తుంది. మే 1 కూడా ఫ్రైడే వచ్చింది, కరెక్ట్గా శుక్రవారమే వచ్చింది. కాబట్టి అది చాలా అనుకూలమైనటువంటి రోజే, అనుకూలమైనటువంటి సమయమే. ఎందుకంటే వేసవి, పైగా మే టైంలో వచ్చిన సినిమాలు ఎక్కువగా బ్లాక్ బస్టర్ హిట్ అవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి కూడా ఒక సెంటిమెంట్ ఉంది.
ఇండస్ట్రీలో. మరి చూద్దాం ఇప్పుడు పెద్ది అనేది నిజంగా వాయిదా పడుతుందా విడుదల? అఫీషియల్గా అయితే మేకర్స్ నుంచి ఎలాంటి ప్రకటన దాన్ని రాలేదు సినిమా పోస్ట్పోన్మెంట్ గురించి. మరి అట్లాగే ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది కూడా ఇప్పటివరకు కూడా అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే ఇవి 2 సినిమాలకు సంబంధించినటువంటి ఏదైతే ప్రచారం జరుగుతూ ఉందో అందులో ఎంత వాస్తవం ఉంది, పెద్ది స్థానంలో ఉస్తాద్ భగత్ సింగ్ వస్తాడా రాడా, లేదా ఇంకేదన్నా ఇంకొక రోజు ఏమైనా వస్తుందా? సో ఇప్పుడు వరుసగా ఆ టైంలో మెగా హీరోలకు సంబంధించినటువంటి సినిమాలు లైన్లో ఉన్నాయి. చిరంజీవి విశ్వంభర సినిమా కూడా మేలో వస్తుంది అని చెప్పేసి ఒక ప్రచారంలో ఉంది. అలాగే సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు అనేటువంటి ఒక సినిమా, అది కూడా చాలా భారీ బడ్జెట్ తోటి తయారవుతున్నటువంటి సినిమా. అలాగే కొరియన్ కనకరాజు అని చెప్పేసి వరుణ్ తేజ్ సినిమా, ఇవన్నీ కూడా ఇప్పుడు వేసవి టార్గెట్గానే మన ముందుకు రాబోతున్నాయి. మరి చూద్దాం పెద్ది, ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించినటువంటి రిలీజ్ డేట్ల గురించి ఏమన్నటువంటి సమాచారం మేకర్స్ నుంచి వస్తుందా లేదా? లెట్ us వెయిట్ అండ్ సీ.